సీఎం చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ముఖ్య నాయకులను పక్కన పెట్టేస్తున్నారు. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలను పక్కన పెట్టి సెకండ్ క్యాడర్లోని నాయకులను తెరపైకి తీసుకొచ్చేందుకు అధిష్టానం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కుప్పంపై సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం కుప్పం టీడీపీ ముఖ్య నేతలకు మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది. ఇంతకీ కుప్పం టీడీపీలో ఏం జరుగుతుంది? సీనియర్లను ఎందుకు పక్కన పెడుతున్నారు? జూనియర్లకు ఎందుకు ప్రాధాన్యత పెరుగుతోంది? వాచ్ ది స్టోరీ. కుప్పం టీడీపీలో వర్గ విభేదాలు ఇప్పటివి కావు. గతంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు కుప్పం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన సమయంలోనే సీనియర్ నేతల్లో అసంతృప్తి రగిలినట్లు సమాచారం. అప్పటి వరకు తమ మధ్య ఉన్న వర్గ విభేదాలను పక్కన పెట్టి మరీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను కుప్పం నుంచి తప్పించే వరకు కుప్పం టీడీపీ సీనియర్లు పట్టు వదలలేదన్న ప్రచారం ఉంది. అయితే శ్రీకాంత్ ను తప్పించిన తర్వాతైనా తమకు గుర్తింపు వస్తుందని భావించిన సీనియర్ నేతలకు ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదని తెలుస్తోంది. కుప్పంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీకాంత్, జెడ్పీటీసీ రాజ్ కుమార్, చంద్రబాబు మాజీ పిఏ మనోహర్ ఇలా కీలక నేతల మధ్య సఖ్యత లేకపోవడం అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారిందని సమాచారం. ఇదే సమయంలో కుప్పంలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ల మధ్య విభేదాలకు చెక్ పెట్టి సెకండ్ క్యాడర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే సీఎం సతీమణి నారా భువనేశ్వరి కుప్పంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి 2 నెలలకోసారి కుప్పంలో పర్యటిస్తూ నియోజకవర్గంలోని పరిస్థితులను నేరుగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. కుప్పం, పలమనేరు, మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు సహా పలువురు చోటా నాయకులతో భువనేశ్వరి నిరంతరం టచ్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇదే వ్యవహారం కుప్పంలోని టీడీపీ అగ్రనాయకులకు మింగుడు పట్టం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు కుప్పంలో తమకు తిరుగులేదని భావించిన నేతలకు కొత్తగా ఎదుగుతున్న సెకండ్ క్యాడర్కు ప్రాధాన్యత పెరగడం అసంతృప్తికి కారణమవుతోందని సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని కొందరు నేతలు పరోక్షంగా చంద్రబాబుకే అల్టిమేటం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోనూ నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లోనూ టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కొందరికే పదవులు, నామినేటెడ్ పోస్టులు దక్కుతున్నాయని, మిగిలిన నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని భువనేశ్వరి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు కుప్పంలో పార్టీని గతం కంటే మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నా క్యాడర్లో మాత్రం కొంత నిరాసక్తత కనిపిస్తోందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మనకెందుకులే అన్నట్లుగా కొందరు నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఇక అధికారంలో ఉన్న సమయంలోనే 4 రాళ్లు వెనకేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా గ్రానైట్ వ్యాపారం, మైనింగ్ వ్యవహారాల్లో సంపాదనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారాలపై అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కూటమి నేతలకు కలిసొస్తోందన్న చర్చ కూడా కుప్పంలో జరుగుతోంది. ఇక ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుపైన కుప్పం ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. కనీసం కుప్పం నియోజకవర్గంలోనైనా సూపర్ 6 హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని టీడీపీ క్యాడర్ కోరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పల్లెల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవడం, అర్హులకు కొత్త ఇళ్లు మంజూరు కాకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారని సమాచారం. ఒకవైపు సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు, మరోవైపు సెకండ్ క్యాడర్కు పెరుగుతున్న ప్రాధాన్యత, ఇంకోవైపు ప్రభుత్వ హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి. మొత్తంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ రాజకీయం కొత్త మలుపు తిరుగుతోందన్న చర్చ సాగుతోంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీనియర్లకే మళ్లీ పెద్దపీట వేస్తారా, లేక కొత్త నాయకత్వానికి అవకాశం ఇస్తారా? కుప్పం టీడీపీలో అసలు అధిష్టానం వ్యూహం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.